ఒకటే అండి, పర్మిషన్ అది ఎంత పర్మిషన్ ఇచ్చారనేది ఒకటైతే వాళ్ళు ఇల్లీగల్ గా కడుతున్న కన్స్ట్రక్షన్ అనేది స్పష్టంగా ఎరబడుతున్నది. మనకు ఇన్ని ఫ్లోర్లు G+2 ఇస్తాడు ఈ సిటీలో, కానీ ఇప్పుడు 7th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. దానికి సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా కార్మికులను పని చేయించుకుంటూ వాళ్ళ ప్రాణాల మీద తీసుకొచ్చారు. ఈరోజు 2 ప్రాణాలు పోయింది. ఆ ప్రాణాలు పోయిన వాళ్ళు శ్రీకాకుళం వాసులు, కాసం వాళ్ళ కుటుంబాలు కూడా చాలా పేదవాళ్ళు. కాబట్టి మేము CPM పార్టీగా కార్వాన్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నేను డి విఠల్ను మేము కోరుతున్న డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వంతో, అదేవిధంగా బిల్డర్ తోటి కూడా కంపల్సరీగా ప్రతి కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి 50 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు వైద్యం పొందుతున్నారో అపాయకరమైన స్థితిలో ఉన్నారో వారికి గాంధీ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా GHMC అధికారులు కావచ్చు, అదే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఫైర్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు, ఎంబడే ఈ బిల్డింగ్ మీద లీగల్గా చర్యలు తీసుకొని బిల్డింగ్ ఎంబడే డిమాలిష్ చేయాలని చెప్పేసి CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున CPM పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.